వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే తెలంగాణలో కూడా రాజకీయాలు వాడివేడిగా సాగుతూ ఉన్నాయి. మొన్న చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టో మొన్న తుక్కుగూడలో అయితే రిలీజ్ చేసింది. వాళ్ళు కూడా భారీ ఎత్తున అయితే చేస్తూ ఉన్నారు. మరి బీజేపీ ఏ విధంగా పుంజుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది, ప్రణాళిక ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో అయితే పైడి రాకేష్ రెడ్డి అన్నగారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్తో తెలంగాణలో? ఇంకా ఇంటలేరా మీరెట్లా? తెలంగాణ మొత్తం ఆకాశం అంతా, తెలంగాణ వ్యాప్తం అంతా రామనామం జపిస్తున్నది. ఎక్కడ చూసినా రామనామమే మారుమోగుతున్నది. అదే సిగ్నల్ చాలు. వచ్చే ఎలక్షన్లో డబుల్ డిజిట్స్ తెలంగాణలో 10 నుంచి 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం. ఇక్కడున్న ఏదైతే రజాకర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్కి కూడా చుక్కలు చూపిస్తాం. కాంగ్రెస్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 6 గ్యారెంట్లు తుక్కుగూడలో చేసింది. ఇప్పుడు కూడా కొన్ని గ్యారెంట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. దాని ద్వారా మేము కూడా ఇప్పుడు ఎట్లయితే తెలంగాణలో ఎట్లయితే వచ్చినామో దేశంలో కూడా అలా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తా ఉంది కదా. అంటే తుక్కుగూడలో ఇంతకుముందు ఇచ్చిన ఏ వాగ్దానం నెరవేర్చిండ్రు? ఇప్పుడున్న ఈ మోసగాళ్ళు, ఈ అబద్ధాల కోర్లు చెప్పమనండి. రైతు రుణమాఫీ చేశారా? ఆడబిడ్డలకు నెలకు 2500 ఇచ్చారా? కౌలు రైతులకు డబ్బులు ఇచ్చారా? వరికి మద్దతు ధర ఇచ్చారా? మోసపూరితమైన అగ్గిపెట్టెలు చూపిస్తాడు ఇప్పుడున్న అనుగుల రేవంత్ రెడ్డి. ఇక భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ళని అగ్గిపెట్టెలాగా అట్టపెట్టెలు చూపిస్తాడు. మోసాల కన్నా మానండి. ఏంది ఒకటి కాంగ్రెస్ అంటేనే హిందూ జాతిని నిర్మూలించడానికి ఉన్న పార్టీ. వీళ్ళకి ఒకటి హిందువులందరినీ చంపేస్తాం, ఈ రాష్ట్రాన్ని ఏలుకుంటాము అని. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా ఈ మోసగాళ్ళ ఆటలు సాగనివ్వము. మా హిందువులను మేము కాపాడుకుంటాము. ముఖ్యంగా ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా, నిన్న కూడా చెప్తున్నా, మీరు మా వాళ్ళు, ఆ మోసగాళ్ళ మాటలు నమ్మకండి. 100% ముస్లిమ్స్ మా వారసులు. నిన్న కూడా చెప్పినట్టు వెళ్ళండి అయోధ్య, మొక్కండి రాముణ్ణి, పైనున్న మీ పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందాలా, సంతోషంతో ఉండాలంటే రామనామ జపం చేయండి మీరు కూడా. ఇంకోటి సార్, ఇప్పుడు ఏంటంటే భద్రాచలంకి 8 ట్రైన్లు ఉండేదంట సార్. ఇప్పుడు మన అయోధ్యకి అయితే ఒక 8 ఫ్లైట్లు కూడా పెట్టారు. కానీ ఈ ట్రైన్లు ఇక్కడ క్యాన్సిల్ చేశారు. 2 ట్రైన్లు నడుస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ న్యాయం అని అంటాను. న్యాయం లేదు, అన్యాయం లేదు. అదంతా ట్రైను, రైల్వే డిపార్ట్మెంటు వాళ్ళు చూసుకుంటారు. ఆర్టీసీ పని చూసుకుంటాడు, రైల్వే పని చూసుకుంటాడు, ఎయిర్లైన్స్ పని చూసుకుంటాడు. రాజకీయ నాయకుడికి ఎవర్రా మాట్లాడి బుద్ధి లేకుండా? రాజకీయ నాయకులకు ఏముండాలి మిస్టర్ రేవంత్ రెడ్డి? ముందు మొదలుపెట్టు. ఆ కాన్వాయ్, నల్లటి కార్లలో కాన్వాయ్లో తిరుగుమని ముందు కాన్వాయ్ పక్కన పెట్టు. పేద బిడ్డలకు, పేద ప్రజలకు ఇల్లు కట్టించినాక, ఇళ్ల స్థలాలు చూపించినాక, ఇంటికి 5 లక్షలు ఇచ్చినాక కాన్వాయ్ ఎక్కువ. రైతు రుణమాఫీ చేసినాక నేను కాన్వాయ్ ముట్టు. ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్న మంత్రులు కూడా బంగ్లాలు కాల్ చేయండి, కార్లు దిగండి. ముందు ఎర్ర బుగ్గల కార్లలో తిరుగుతారు, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులల్లా దిగండి. ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేసినాకనే కార్లు ఎక్కువ మిస్టర్ రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రపంచవ్యాప్తంగా మోసం. నువ్వు ఒక మోసగాడు అని చెప్తున్నావు. ఉన్న తెలంగాణ రైతులందరినీ మోసం చేసినావు. మీరు లోన్లు తెచ్చుకోండి, లోన్లు కట్టకండి. డిసెంబర్ 9 నేను అధికారంలోకి వస్తాను, నేను సంతకం పెడతాను, మొదటి సంతకం ఉన్నావు. ఒక్కడే చెప్తాను తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు, దయచేసి రుణమాఫీ చేస్తేనే ఓటేయండి. రైతులు, ఆడబిడ్డలకు చెప్తున్నా 2500 వస్తేనే ఓటేయండి. కౌలు రైతులకు చెప్తున్నా ఎకరానికి 15,000 ఇస్తేనే వేయండి. వడ్లకు మద్దతు ధరిస్తేనే వేయండి, ఓటేయండి. ముఖ్యంగా ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, ఖాళీ వేయండి బంగ్లాలు. తెలంగాణ ప్రజల బంగ్లాలు ఖాళీ చేయండి. తెలంగాణ ప్రజల డబ్బులతో కులుకుతున్న అనుమూల రేవంత్ రెడ్డి ముందు దిగు కాన్వాయ్. ఇవన్నీ ఏవైతే 6 వాగ్దానాలు చేసినా పూర్తి చేసినాకనే ఆ బండి ఎక్కువ. నరేంద్ర మోడీ గారు మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఏమని మతం? అదే హిందూ మతం మీద. మాది ఎక్కడుంది? ఉన్నదే ప్రపంచంలో ఒక్క దేశం, భారతదేశం. భారతదేశం ఒక్కటే ప్రపంచంలో హిందువులకు ఉన్న ఒక పుట్టినీళ్ళు. మాకు ఇంకా ఇప్పుడు ఎవరైతే అంటున్నారో ఆ మోసగాళ్ళు, మీకు అన్ని దేశాలు ఉన్నాయి. మీకు సౌదీ ఉంది, ఖత్తర్ ఉంది, బహ్రెయిన్ ఉంది, యూఏ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు మస్కట్తో సహా ఉన్నాయి. కాబట్టి మాకున్నది ఒకటే. మేము మతతత్వ పార్టీ కాదు. మా మతాన్ని ఏ రకంగా అయితే నిర్మూలించాలని ప్రయత్నం చేస్తున్నారో, అప్పటి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటికి రాహుల్ ఖాన్ వరకు, ఒకవేళ మీరు చెప్పండి, మీ గాంధీలు ఎట్లా అవుతారు చెప్పండి కదా. గాంధీలు మహాత్మా గాంధీ సంతానమా? మహాత్మా గాంధీ వారసులా? ఇదే భారతదేశ ప్రజలు తెలుసుకోవాల్సింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు తెలుసుకోవాల్సింది. గాంధీలు ఎట్లా అవుతారు? నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరా నెహ్రూ అన్న కావాలి, ఇందిరా నెహ్రూ కొడుకు రాజీవ్ నెహ్రూ అన్న కావాలి, రాజీవ్ నెహ్రూ కొడుకు రాహుల్ నెహ్రూ అన్న కావాలి. ఎట్లా అయినరు మీరు గాంధీలు? కాబట్టి ఫస్ట్ దేశాన్ని చెరబట్టేందుకు మోసపుచ్చడానికి పేరు మార్చుకున్న మీరు ఇమ్మీడియట్గా గాంధీని త్యాగం చేయండి, గాంధీని తీసేయండి మీ పేర్లకి వెళ్ళి. అప్పుడు మీ జవహర్లాల్ నెహ్రూ సంతానం ఏందో, మీ వారసులు ఏందో అప్పుడు చూపించండి వారసత్వం. ఏదైతే బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సుజిత్తో మీ అనిల్, బీజేపీ భవన్.